త్రిపురాసుర సంహారం. నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: రాజోత్తమా, బ్రహ్మాదులు మనసులో కూడా తలపలేని, భాషలతో పలుకలేని జనార్దనుడు అనే పేరుతో ఉన్న పరబ్రహ్మము నీ ఇంటిలో నీకు చెలికాడుగా, మేనబావగా, సచివునిగా మనసుకు ప్రీతి కలిగిస్తూ మహాఫలాలను కలుగజేస్తూ తిరుగుతూ ఉండటం నీ అదృష్టం సుమా. ఈ భగవంతుడే పూర్వం బహుమాయావి అయిన మయుని చేత శంకరుడు కీర్తి కోల్పోగా ఆ అపజయాన్ని జయంగా మార్చి కీర్తి కలుగజేశాడు అనగానే ధర్మరాజు ఏ పని చేయడం వలన పరమేశ్వరుడైన శివుని కీర్తిని మయుడు తగ్గించాడు, దానిని చేపట్టి వైకుంఠుడు ఏ రీతిగా ఆ కీర్తిని చక్కజేశాడు అని అడుగగా నారదుడు ఇలా చెప్పసాగాడు: చక్రాయుధిని బలం కలిగిన ఇంద్రాదులు చేతిలో ఓడిపోయి రాక్షసులు అలసిపోయి పరాక్రమించడం మాని కోపంతో మయుని వెనుక చేరినప్పుడు మాయావి దుర్నీతిపరుడు అయిన మయుడు తన యోగబలం చేత ఎవరికీ తెలియని రాకపోకలు గలవి, ఎవరూ ఊహించలేని దృఢమైన ఆవరణలు గలవి అయిన ఇనుముతో, వెండితో, బంగారంతో 3 నగరాలను నిర్మించి వారికిచ్చాడు. ఆ 3 పట్టణాలలో చేరి రాక్షసులందరూ యథేచ్ఛగా సంచరిస్తూ పూర్వ వైరంతో లోకాలను శోకానికి గురిచేయసాగారు. లోకాధినాథులెల్లను శోకాతురులగుచు శరణు సొచ్చిరి, దుష్టానీక విదళనాకుంఠున్ శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్. లోకనాయకులందరూ శోకాతురులై దుష్టులను ఖండించడంలో ఎదురులేని లోకాలను కాపాడాలనే ఉత్కంఠ మనసులో కలిగిన ఈశ్వరుని శరణుజొచ్చారు. జయ శ్రీకృష్ణ.